హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వాల్ పోస్టర్. డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ కానుకగా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి 2 సినిమాలు అయితే పోటీకి సిద్ధంగా ఉన్నాయి. సో సమరానికి బాక్సాఫీస్ వద్ద సమరానికి అయితే సిద్ధంగా పోతున్నాయి. ఒకటి మన శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ నటిస్తున్న ఛాంపియన్ మూవీ. సో ఆ మూవీకి సంబంధించి ఈరోజు టీజర్ రావడం జరిగింది. అలాగే సాయి కుమార్ గారి అబ్బాయి ఆది నటించిన శంబాలా మూవీ, ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ రావడం జరిగింది. ట్రైలర్ని ప్రభాస్ గారు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ టీజర్ ఎలా ఉంది, అలాగే ట్రైలర్ ఎలా ఉంది అనే విషయం గురించి చిన్నగా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ప్లస్ ముందుగా ఛాంపియన్ మూవీకి సంబంధించిన టీజర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ మూవీలో మనకు రోషన్తో పాటు మలయాళ నటి అనస్వర రాజన్ అయితే కో యాక్టర్గా పనిచేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి ప్రదీప్ అద్వైతం, ఆయన నేషనల్ అవార్డ్ విన్నర్. సో ఆయన దగ్గర నుంచి ఒక సినిమా వస్తుందంటే ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సో మెయిన్గా టీజర్లో మనకు చూపించిన దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇది ఒక స్పోర్ట్స్ డ్రామాలో అయితే ఫుట్బాల్కి సంబంధించిన ఆట ఆధారంగా అయితే రూపొందడం జరుగుతుంది. అది ఏదైతే స్వతంత్రానికి ముందు అంటే బ్రిటిష్ కాలంలో స్పోర్ట్స్ పీరియాడిక్ డ్రామాగా అయితే రూపొందడం జరుగుతుంది. అండ్ ఈ టీజర్లో మనకి ఏదైతే రోషన్ లుక్స్ చూపించడం జరిగిందో, రోషన్ లుక్స్ అదిరిపోయాయి. కొన్ని ప్లేసెస్లో అరే శ్రీకాంత్ గారిని చూస్తున్నామా అన్నట్టు కూడా అనిపించింది. అలాగే సో బేసిక్గా అన్చార్టెడ్ అనే ఒక గేమ్ ఉంటుంది. ఆ గేమ్లో ఒక మేల్ క్యారెక్టర్ ఉంటుంది, సేమ్ మనోడి ఫేస్ అలాగే ఉంటుంది. అది ఈ సినిమాలో మనోడి పేరు వచ్చేసి మైకేల్ అనే పాత్రలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడే పాత్రలో అయితే మనం నటిస్తున్నాడు. సో టీజర్లో అది మనకు అర్థమైంది. మరి సినిమాకి సంబంధించిన లుక్స్ కానీ ఆ సినిమాటోగ్రఫీ కానీ బాగా అనిపిస్తుంది. సో టీజర్ని కట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. మరి ట్రైలర్ ఎప్పుడు వస్తుందో చూడాలి. డిసెంబర్ 25వ తారీఖున బాక్స్ ఆఫీస్ దగ్గరికి రాబోతున్నాడు. మరి మంచి విజయాన్ని అందుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సాయి కుమార్ గారి అబ్బాయి ఆది దగ్గర నుంచి వస్తున్న సినిమా శంబాలా ది మిస్టీరియస్ వరల్డ్ ట్రైలర్ని ప్రభాస్ గారు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు టీజర్ ట్రైలర్ వచ్చింది కదా, టీజర్ కంటే ట్రైలర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే ట్రైలర్ స్టార్ట్ కాగానే పరమశివుడికి రాక్షసుడికి జరిగిన యుద్ధంలో ఒక ఉల్కా అంటే ఒక స్టోన్ వచ్చేది భూమి పైన పడుతుంది. సో అది ఏ ప్లేస్లో అయితే పడిందో ఆ ఊళ్ళో కొంచెం ఆ ఉల్కా పడింది, కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం జరుగుతుంది. చాలామంది మరణిస్తారు. ఎందుకు మరణిస్తారు? వాళ్ళు హిప్నటిజం వల్ల మరణిస్తారా, లేకపోతే ఈ స్టోన్ పడడం వల్ల మరణిస్తారా? ఎందుకు మరణిస్తారో అది తెలుసుకోవడానికి వచ్చేది ఎవరంటే విక్రమ్ పాత్రలో నటిస్తున్న మన ఆది. సో ఈ సినిమా వచ్చేసి 1980 బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. సో ఏంటంటే ఇది ఒక దైవత్వానికి ఒక సైన్స్కి మధ్య జరిగే సినిమాలాగా కనిపిస్తుంది. ఎందుకంటే మనోడికి దైవత్వం అంటే నమ్మకం లేదు, సైన్స్ ప్రతిదీ జరిగేది కూడా సైన్స్ వల్లనే జరుగుతుంది అని చెప్పి మనోడు అంటారు. లేదు, సైన్స్కి దొరకని చాలా విషయాలు కూడా మన ధర్మంలో ఉన్నాయని చెప్పి అక్కడ అంటే ఏంటంటే ఒక దైవత్వానికి ఇంకా సైన్స్కి మధ్యలో జరిగే ఒక సినిమా అని చెప్పుకోవచ్చు. సో ఏంటంటే ఈ మరణాలు ఎందుకు జరుగుతున్నాయని దానికి సొల్యూషన్ కనుక్కొని ఆ సొల్యూషన్ ఆపే ప్రయత్నంలోనే మన ఆది ఈ సినిమాలో ఉండే అవకాశం ఉంది. సినిమా అదేవిధంగా ఏంటంటే కొంచెం హర్రర్ ఇంకా మిస్టీరియస్ వరల్డ్ అని చెప్పారు కదా, సో అలా డిఫరెంట్గా అయితే ఉంది. కొంచెం ఆధ్యాత్మికాన్ని సైన్స్ని కలిపి ఈ సినిమాని తీస్తున్నారు. సో ఏంటంటే ట్రైలర్ బాగుంది, ట్రైలర్ వచ్చినప్పుడు బాగా అనిపించింది. సినిమా డైరెక్టర్ వచ్చేసి యుగంధర్ ముని, అలాగే హీరోయిన్గా అర్చన అయ్యర్ నటిస్తున్నారు. సో ఏంటంటే ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. టీజర్ ఇంకా ట్రైలర్లో కంపేర్ చేసుకుంటే ట్రైలర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఏదైతే కార్తికేయ సినిమాలో మనకు హిప్నటిజం చేసి వాళ్ళు అక్కడ మరణిస్తుంటారు కదా, సో అదేవిధంగా ఈ సినిమాలో కూడా మరణిస్తూ ఉంటారు. మరి దానికి సొల్యూషన్ ఏంటి, సొల్యూషన్ కనుక్కొని ఎలా దాన్ని క్లియర్ చేస్తాడు అనేది ఈ సినిమా స్టోరీగా రూపొందడం జరుగుతుంది. సో టీజర్ ట్రైలర్ రెండు కూడా డిఫరెంట్ జానర్. ఒకటేమో మన బ్రిటిష్ కాలానికి సంబంధించింది, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సంబంధించింది. ఇంకోటి వచ్చేసి మన సైన్స్కి మన ఆధ్యాత్మికానికి మధ్యలో జరిగే సినిమాలు. సో రెండు డిఫరెంట్ ఛానల్లో రాబోతున్నాయి. సో మరి మొదటి రోజు డిసెంబర్ 20వ తారీఖున ఈ 2 సినిమాలు కూడా థియేటర్లోకి రాబోతున్నాయి. కాబట్టి మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరిది పై చేయి ఉంటుందో చూడాలి. ఛాంపియన్ మూవీకి సంబంధించిన టీజర్ అలాగే శంబాలా మూవీకి సంబంధించిన ట్రైలర్ మీరు చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి.